హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనీష లక్ష్మిని పని మనిషి వంట మనిషి అని అవమానిస్తుండగా తట్టుకోలేని జయదేవ్ నందన్ అరవింద దగ్గరికి కోపంగా వెళ్ళి ఇలా అంటుంటాడు. ఏంటి, నువ్విచ్చిన మాటకి లక్ష్మిని మనీష అవమానిస్తుంది, పని మనిషి వంట మనిషి అంటూ నానా మాటలు అంటుంది. లక్ష్మిని కాదని మిత్ర బొమ్మ గీయడానికి నువ్వు మనీష బ్లడ్ అడగడంతోనే ఇదంతా మొదలైంది అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న దేవయాని వాళ్ళ మాటలు వింటూ వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక అరవింద జయదేవ్ నందన్తో, నేను మనీషాని బ్లడ్ అడిగింది మిత్ర బొమ్మ గీయడానికి కాదు అని అనగానే షాక్ అవుతాడు జయదేవ్ నందన్. మరెందుకు అని అడుగుతుండగా, మనీషా ప్రెగ్నెంటో కాదో టెస్ట్ చేయించడానికి మనీషా దగ్గర నుండి బ్లడ్ తీసుకున్నాను అని అంటూ ఉంటాడు అరవింద. ఇక అవునా అని షాక్ అవుతాడు జయదేవ్ నందన్. ఆ మాటలన్నీ విన్న దేవయాని షాకింగ్గా మనీషాని ఒక రూమ్లోకి లాక్కెళ్తుంది. ఇక మీ అత్తగారు నీ దగ్గర నుంచి రక్తం తీసుకున్నది మిత్ర బొమ్మ వేయించడానికి కాదు, నువ్వు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవడానికి అని అంటూ ఉంటుంది. ఆ మాటతో షాక్ అయిన మనీష తను బ్లడ్ ఇచ్చిన ల్యాబ్ సెంటర్కి కాల్ చేస్తుంది. చెప్పండి అని అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా, నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అని అంటుండగా ఇప్పుడే సెండ్ అయ్యాయి అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి. దాంతో షాక్ అవుతుంది మనీష. ఇప్పుడు ఆ రిపోర్ట్స్లో ఏముంది? మనీష ప్రెగ్నెంట్ కాదని బయటపడుతుందా? స్వామీజీ విషయం లక్ష్మికి అరవింద చెప్తుందా? మిత్ర కన్న కూతురు లక్కీ అని బయటపడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.